పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. చప్పలకి అందరం కూడా ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. మోయలేని మ్రానుతో మోము పైన ఉమ్ములతో నడవలేని నడకలతో తడబడుతూ పోయావా, సోలి వాలిపోయావా. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం. పరిశుద్ధుడైన దేవునికి మరొకసారి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ నెలలో 4-5 ధ్యానాల గూడెము ప్రోగ్రాము ఉండేది. అవి మరలా పాస్టర్ గారు మొన్న ఫోన్ చేసి, ఆ రోజు మరి ఎలియాజర్ ఉన్నాడు, సంసోన్ ఉన్న కూడా ఇద్దరు ఉన్నారు. అయ్యగారు 10వ తారీఖు అన్నప్పుడు సరే అన్నాను. ఆ రోజు సారమ్మకి ఇంట్లో ఓపెనింగ్ ఉంది కొడిద్యాల్లో, అది ఎలియాజర్ నాకు జ్ఞాపకం చేశాడు. మరి 11-12 ధ్యానాల గూడెంలో సెన్సు వాళ్ళ మధ్యలో దేవుని యొక్క వాక్యం పరిచర్య చేయాలి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఎవరైనా నాతో పాటు పురుషులు ఒకవేళ రాగలిగిన వాళ్ళు ఉంటే మీ సొంత ఖర్చులతో పాటు నాకు కూడా ఖర్చు పెట్టి మీరు రావచ్చు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే సంగమేశ్వర కానుంచి బోట్లో తీసుకొని పోతారంట దేవుని బిడ్డలారా. అది నది పక్కనే ఉంటుందంట. అదంతా తిప్పుతామంటున్నారు కనుక ఒకవేళ మీరు దేవుడు ఇచ్చిన ప్రకృతిని చూస్తామంటే, మరి స్త్రీలు రావటానికి ఆశ్రమం రావడం లేదు కనుక స్త్రీలు ఎవరు రాకూడదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పురుషులు ఎవరైనా రావచ్చు. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒకసారి గంటంబావు అట్లా ప్రసంగాలు, గంటన్నర, ఆ 2 గంటలు ఈ విధంగా ప్రసంగాలు చేసేవాడిని బయటికి వెళ్ళినప్పుడు కూడా. దేవుని బిడ్డలారా, నేను 45 నిమిషాలే చేయాలనుకున్నాను. మీరు దయచేసి మధ్యన ఎవరు లేవకండి. కరెక్ట్ 45 నిమిషాలకు మీరు అక్కడ మీకు టైం ఎదురుగా పెట్టాను, దాన్ని చూసుకుంటా మరి ఫాలో కాండి. నేను కూడా టైం చూసుకుంటూ ఫాలో అవుతాను, ముగిస్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త, మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ పరిశుద్ధమైన లేఖనాన్ని పరిశుద్ధాత్ముడు మనకందరికి కూడా జీవ ఆహారముగా పంచిపెట్టునుగాక.
పోయిన వారములో దేవుని బిడ్డలారా 3 వాక్యాలు మనము చదువుకున్నాం. అవునంటారా కాదంటారా? దేవుని బిడ్డలారా, పోయిన వారము ఇదే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 3 వాక్యాలు మనం చదువుకున్నాం. మొదటిగా దేవుని బిడ్డలారా, ఇచ్చుట గురించి పోయిన ఆదివారం మనము విన్నాం కదా. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారము దేవుని బిడ్డలారా వ్యక్తిగత ప్రార్థన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దానికి తర్వాయి వచ్చే ఆదివారం భాగము దేవుని బిడ్డలారా ఉపవాసము దేవుని బిడ్డలారా అది 3 విధాలుగా ఉంటుంది. దాని గురించి మీరు విందురు. దేవుని బిడ్డలారా, ఈ నెలలో 5వ తారీఖున దేవుని బిడ్డలారా మరి బస్వ బుధవారం వచ్చిందని దేవుని బిడ్డలారా మరి క్రైస్తవులు దేవుని బిడ్డలారా ఆ దినము నుంచి కొందరు ఉపవాసాలుండి ప్రభులో దీక్ష కొనసాగించే వాళ్ళను మనం చూడగలుగుతున్నాం. అయితే ఉపవాసం అనేది ఏ విధంగా చేయాలి అనేది వచ్చే వారము 3 విధాలుగా ఉంటుంది. ఉపవాసం గురించి దేవుని బిడ్డలారా దాని గురించి తేటగా దేవుని బిడ్డలారా చరిత్రలను పరిచి బయటికి తీసుకొని వచ్చి పెట్టాను. అది వచ్చే వారం నేను మీకు చెప్తాను. ఈ వారము ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ఈ వాక్యం వలన మనకి ఆత్మకు పరిశుద్ధాత్ముడు ఈ వాక్యంతో తృప్తి పరుస్తాడని వాస్తవంగా నమ్ముచున్నాను. మాట్లాడువాడు పరిశుద్ధాత్ముడు, నేను మాత్రము నిలబన్నాను సిద్ధపడి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటను మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మత్తయి సువార్తలో 6వ అధ్యాయములో 6వ వచనములో ఏమని చెప్తున్నాడంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు మీరు అన్నాడా నీవు అన్నాడా? అదొక్కటి మనకు కావాలి. ముందు ఏమన్నాడు అంటే వ్యక్తిగతంగానే కాదా? వ్యక్తిగతంగానే కాదా? ఓకే, గట్టిగా చెప్పండి అక్క. మీరు చెప్తే నాకు కూడా ఇక్కడ బలం వచ్చేస్తుంది. నీవు మీరు అనింటే గాన అది 2 కానీ, అవునా, 3 కానీ, అది 4 కానీ, అది 5 మంది కానీ, అది 10 మంది కానీ, అదొక ఈ విధంగా ఒక గుంపొయ్యి మనము ఉండొచ్చు. ప్రభు అంటున్నాడు ఇక్కడ నీవు అంటున్నాడు. అనగా పురుషుడు కావచ్చు వ్యక్తిగతంగా, స్త్రీ కావచ్చు వ్యక్తిగతంగా, యవనస్తుడు కావచ్చు వ్యక్తిగతంగా, యవనస్తురాలు కావచ్చు వ్యక్తిగతంగా, వృద్ధుడు కావచ్చు వ్యక్తిగతంగా, వృద్ధురాలు వ్యక్తిగతంగా కావచ్చు. నీవు అని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుని బిడ్డలారా, ప్రార్థన అమ్మలారా అయ్యలారా, ప్రార్థనకు పరిశుద్ధుడైన దేవుడు, ప్రార్థనకు మహిమగల దేవుడు, ప్రార్థనకు సర్వశక్తుడైన దేవుడు బహిరంగముగా రెట్టింపుగా దీవెన ఇస్తాడని వాక్యము మనతో మాట్లాడుతుంది. అయితే ప్రార్థన యొక్క జీవితాన్ని, విజ్ఞాపన యొక్క జీవితాన్ని, ప్రభుతో మాట్లాడే ఆ ప్రార్థన యొక్క విధానాన్ని ఈ దినాలలో దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు వ్యక్తిగతమైన ప్రార్థనలో ఏమైపోతున్నారంటే దేవుని బిడ్డలారా చేయలేక వెనకబడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటను చాలా ఆయన ఏం చేశాడంటే నొక్కి పట్టి చెబుతున్నాడు. ఈ ప్రార్థన గురించి కొన్ని విషయాలు దేవుని బిడ్డలారా నేను మీ ఎదుట పెడతాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలని మరొకసారి ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనగానే చూసారా, నాకెళ్ళి చూడండి, ప్రార్థన అనగానే దేవునితో ఏమైనట్లు, నువ్వు మాట్లాడుతున్నట్లు. అవునా? ప్రార్థన అనగానే నువ్వు దేవుని దగ్గర విన్నపము చేస్తున్నట్లు. ప్రార్థన అనగానే నువ్వు దేవుని దగ్గర గోజాడుతున్నట్లు.
ప్రార్థన అనగానే దేవుని దగ్గర నుంచి నీ అవసరాలు ఏంటో, నీ అక్కర్లు ఏంటో, నీకు కావలసిన ఆ కొరతలు తీర్చబడటానికి ప్రభు దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు అంటే మనవి చేస్తున్నావు, ప్రభుతో నువ్వు మాట్లాడుతున్నావు. ప్రభు దగ్గర నుండి ఆ సహాయాన్ని, ఆ మేలును పొందుకొనుటకు ప్రభు నువ్వు ఏం చేస్తున్నావు అంటే వేడుకుంటున్నావు. ఇది దేవుని బిడ్డలారా ప్రార్థన, అవునా కాదా? ఇది ప్రార్థన. ఈ ప్రార్థన దేవుని బిడ్డలారా ఎలాంటి ప్రార్థన అంటే నువ్వు వ్యక్తిగతంగా, ఈ ప్రార్థన నువ్వు ఒంటరిగా, నీవు తలుపు తీసి మరి నువ్వు గదిలోనికి వెళ్ళి, నీకు ఆ గది దేవుని బిడ్డలారా అది చిన్నదైనా అది పెద్దదైనా నీకున్న గదిలో నువ్వు తలుపు వేసుకొని నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఒంటరిగా రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ భార్య చూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యొక్క భర్త కూడా చూడడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి నీ యొక్క రక్త సంబంధికులు కానీ, నీ బంధువులు కానీ, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ యొక్క రహస్య ప్రార్థన చూడరు. గనుక నువ్వు ఎంత రహస్యంగా నువ్వు మొరపెట్టగలుగుతున్నావో, ఎంత రహస్యంగా నువ్వు విన్నపం చేసుకుంటున్నావో, నువ్వు ఎంత రహస్యంగా దేవుని దగ్గర గోజాడి కన్నులు కార్చి ప్రార్థన చేయగలుగుతున్నావో, ఆ చూచుచున్న దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడని యేసు ప్రభు చెప్పాడు. చప్పట్లు కొట్టి ప్రభును గణపరచుదుము గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన రహస్యమైన ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? రహస్యమైన ప్రార్థన. దేవుని బిడ్డలారా ప్రార్థన, దేవుని బిడ్డలారా బహిరంగ సభలలో చేసే ప్రార్థనలు కూడా ఉన్నాయా లేదా చెప్పండి. దేవుని బిడ్డలారా సమాజ మందిరాలలో అనగా సంఘాలలో చేసే ప్రార్థనలు ఉన్నాయి కదా. దేవుని బిడ్డలారా కుటుంబాల్లో చేసే ప్రార్థనలు ఉన్నాయి కదా. దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా మరి సచ్చినోళ్ళ కాడ ప్రార్థనలు చేయాల్సిందే, వాళ్ళ యొక్క జ్ఞాపకార్థ దినాల ప్రార్థనలు చేయాల్సి. అయితే ఈ ప్రార్థనలో లోపాలు ఉంటాయని ప్రభు చెప్తున్నాడు అన్నమాట. వ్యక్తిగతమైన ప్రార్థన లోపము లేకుండా ఉంటుందంట. అంటే నీ హృదయంలో నుండి వచ్చే ప్రతిదీ దేవునితో నువ్వు చెప్పుకోగలుగుతావు. వ్యక్తిగత ప్రార్థనలో 10 మంది కలిసి చేసే ప్రార్థన ఎట్టుంటుందంటే అది ప్రజలను మెప్పించే ప్రార్థనగా ఉండొచ్చు. అది ప్రమాదకరమైనది, అందులో లోపాలు కూడా ఉంటాయి అని భక్తులు చెప్తున్నారు, చరిత్రకారులు కూడా మనతో మాట్లాడుతున్నారు. అందుకే ఇక్కడ కొన్ని మాటలు నేను రాశాను, మీరు అవన్నీ కూడా నేను చెప్తాను, మీరు వినండి జాగ్రత్తగా. దేవుని బిడ్డలారా బహిరంగ ప్రార్థనలోను, సమాజ మందిరములో ప్రార్థనలోను, వీధులలో ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? పరిసయ్యులు. ఎవరు చేస్తున్నారు? ఎక్కడెక్కడ చేస్తున్నారు? 3 విషయాలు చెప్పాను. బహిరంగ ప్రార్థన చేస్తున్నారు, తర్వాత సమాజ మందిరాలలో ప్రార్థన చేస్తున్నారు, వీధుల మూలలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన. అందుకే పై వచనము రాయబడింది, కావాలంటే మీరు చూడండి. అక్కడ 5వ వచనములో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేశ్యాధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలం పొంది ఉన్నారు నిత్యము మీతో చెప్పుచున్నాను. చూశారండి, ఈ యొక్క శాస్త్రులు అనబడిన వారు దేవుని సంగమా, ఈ పరిచయులు అనబడిన వారు దేవుని సంగమా, వీళ్ళు సమాజ మందిరములలోన వీధుల మూలల్లోన బహిరంగంగా వీళ్ళు ప్రార్థనలు చేస్తున్నారంట. ఈ ప్రార్థనలు ప్రమాదకరమైనటివి, ఈ ప్రార్థనలో దేవుని బిడ్డలారా లోపాలు కలిగినటివి. ఇప్పుడు బలిపీఠం మీద ఉంది ఒక మాట చెప్తాను, మీరు దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి తాగి దేవుని బిడ్డలారా, లేదా ఒక వ్యక్తి దుర్మార్గుడయ్యి, ఒక వ్యక్తి దేవుని బిడ్డలారా దేవునికి చోటు ఇవ్వకుండా దేవుని అలక్ష్యం చేసి చచ్చిపోయింటాడు. చచ్చిపోయినప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తాడు, పాస్టర్ గారండి మా డాడీ లేదా మా తమ్ముడు లేదా మా అన్న లేదా మా రక్త సంబంధం మొత్తానికి ఎవడో ఒకటి చచ్చిపోయాడు. దేవుని బిడ్డలారా చచ్చిపోయిన ఆ యొక్క సమాధి మీద ఒక వాక్యం పెట్టాలనుకుంటున్నాము, మేము ఈ వాక్యాలు అనుకున్నాం, ఏ వాక్యం పెడితే బాగుంటుందని పాస్టర్ మళ్ళీ సలహా అడుగుతాడు. ఏమండి, మంచి వీడు తాగి చచ్చిపోయింటాడు, దుర్మార్గుడే చచ్చిపోయింటాడు, మందిరంలో వచ్చి ఎప్పుడు కూర్చోడు, వీని బతుకంతా సినిమా ట్యాక్సీలే ఉంటుంది. దేవుని బిడ్డలారా మంచి పోరాటం పోరాడి తిని నాకు జీవ కిరీటం ఉంచబడింది
అని ఈ వాక్యాలు మేము సెలెక్ట్ చేసుకున్నాం, ఏది బాగుంటుందని ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు. నీకు ఏది బాగుంటుంది పెట్టుకొని చెప్పాను. ఏమ్మా నీకు ఏది బాగుంటే అది పెట్టుకో. తర్వాత ఆ వ్యక్తి ప్రభుకి ఎప్పుడు స్థానం ఇచ్చిన్నాడు, కానీ అక్కడ మాత్రము బతికిన వాళ్ళ తృప్తి కొరకు ఈ సేవకుడు ఏం చేయాలంటే వాళ్ళ తృప్తి కొరకు ప్రార్థన. అంటే ఈ ప్రార్థనలో లోపాలున్నాయి. బహిరంగ ప్రార్థనలో దేవుని బిడ్డలరా, 10 మంది కలిసి చేసే ప్రార్థనలో, ఎక్కువ మంది కలిసి చేసే ప్రార్థనలో, సరైన విధానంలో దేవునితో మాట్లాడుకొని చెప్పుకోలేడు కనుక నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తిగతంగా చేసే ప్రార్థనకు దేవుడు నీకు తప్పక జవాబిస్తాడు. నీకు దేవుడు తప్పక ప్రత్యుత్తరం ఇస్తాడు. దేవుడు తప్పక నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడతాడు. తప్పలు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచు. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని యేసు ప్రభుల వారి వాక్యం ద్వారా ప్రతి పురుషుని, ప్రతి స్త్రీని, ప్రతి యువకుని, ప్రతి యవనస్తుని దేవుడు తట్టి లేపుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. కుటుంబ ప్రార్థన చేసుకుంటావు, భార్యతోనూ, భర్తతోనూ, కొడుకులతో, బిడ్డలతో, మంచిది. ఆ ప్రార్థన క్లుప్తంగా చేసుకుంటావు. ప్రభువా పగలంతా కాపాడినావు, పగులంతా మా వ్యాపారానికి తోడుగున్నావు, మా వ్యవసాయానికి తోడుగున్నావు, మా ఉద్యోగానికి తోడుగున్నావు, మా రెక్కల కష్టానికి తోడుగున్నావు, మా వ్యవసాయానికి తోడుగున్నావు అని ప్రార్థన చేసుకున్నావు. కమ్మగా నిష్టంగా ప్రార్థన చేసుకుంటున్నావు కూడా మంచిది. కుటుంబ ప్రార్థన చేసుకుంటూ చేసుకోవాలి. మళ్ళీ ఉదయకాలం ప్రార్థన చేసుకుని మంచి చేసుకోవాలి. కానీ వ్యక్తిగతంగా మీరు ఎంత మటుకు నిలబడగలుగుతున్నావు, ఎంత మటుకు పోరాడగలుగుతున్నావు, ఎంతవరకు నీలో వ్యక్తిగతంగా ఆసక్తి నీలో ఉంది అని దేవుని బిడ్డలరా, దేవుడి వాక్యాన్ని బట్టి మరొకసారి మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రోత్సాహం చేస్తున్నాడు. నీ వ్యక్తిగతంగా ప్రార్థన చెయ్యి, నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చెయ్యి అని ప్రభు తట్టి లేపుతున్నాడండి మనల్ని. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలరా, ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. అందరూ చూడండి. ఇక్కడ పురుషులు చూడండి, ఇక్కడ స్త్రీలు చూడండి. ఆ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు ఒక స్త్రీ కనపడుతుంది. దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ కనపడుతుంది. ఈమెకు దేవుని బిడ్డలారా 12 సంవత్సరాల, ఈమెకు 12 సంవత్సరాల కొడుకు, ఈమెకు 11 సంవత్సరాల కుమార్తె, ఇద్దరుంటారు. దేవుని బిడ్డలారా, ఈమె పేరు దేవుని బిడ్డలారా రేచెల్ కౌర్. రేచెల్ కౌర్ అంటే రాహిల్ ఈమె పేరు. దేవుని బిడ్డలారా రాహిల్, అంతేనా? రేచెల్ అంటే రాహిల్. దేవుని బిడ్డలారా, ఈమె చూడండి, ఇక్కడ చూడండి, ఈమె దేవుని బిడ్డలారా ఆడ మనిషి, ఈమె ఒక స్త్రీ. దేవుని బిడ్డలారా, ఈమె స్త్రీలకు దేవుని బిడ్డలారా ఒక మాదిరికరంగా నిలిచిందంట. ఈమె స్త్రీలకు ఒక మాదిరికరంగా నిలిచిందంట. దేవుని బిడ్డలారా, ఆ 12వ తారీఖున పైన మాసం 2వ నెలలో 2025 ఈ సంవత్సరమే బుధవారం రోజున ఈమె గురించి ఇచ్చారు. ఇచ్చి పైన ఏమన్నారంటే ఒక మంచి హెడ్డింగ్ పెట్టారు. పెట్టినది ఏముందంటే దేవుని బిడ్డలారా తల్లి బాధ్యత. చప్పట్లు కొడతారా? ఏం బాధ్యత అనంట? తల్లి బాధ్యత. ఇప్పుడు పాస్టర్ ముందు చూడండి, ఆమె ఉపవాసం ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి నాకు, మరి పిల్లలకు, తనకు, ఇంత 6 మందికి మరి ఎంత బాధ్యత తీసుకొని చేస్తుందంటే అంత బాధ్యత తీసుకొని చేస్తుంది. ఆమె చేసే ప్రతి పని, ప్రతి బాధ్యతను బట్టి దేవుని బిడ్డలారా నా హృదయం కూడా చాలా జాలి, కనికరం ఉంటుంది పాస్టర్ మీద. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదే పాస్టర్ ఒకవేళ సోమరిపోతూ, ఒకవేళ దేవుని బిడ్డలారా బద్ధకస్తురాలేదనుకోనికి నాకేమొస్తుంది? కోపము వస్తుంది. ఈ దినము ఉదయకాలము దేవుని బిడ్డలారా కర్నూలు నుంచి ఒక సహోదరి ఫోన్ చేసి, ఆశ్రయ్య నాకు ఈ మధ్య కోపం ఎక్కువైతుంది అంటుంది. ఏమండి పాస్టర్నా, నాకు ఈ మధ్య కోపం ఎక్కువైతుంది, ఈ మధ్య నాకు ఆవేశం ఎక్కువైపోతుంది. సరే, ఈ 2 ఇంకా మామూలు అనుకుంటే ఈ 2టికి పాటు లోకం యొక్క తలుపులు, ఆలోచనలు నాకు ఎక్కువైపోతుంది. నాకు ఇప్పుడు నువ్వు ముందు ప్రార్థన చేయ పాస్టర్ అని పట్టింది. సర్లేమని అట్నే నేను ఇంకా బనిగిన మీద ఉన్నా, పంచ మీద ఉన్నా, అట్నే ఫోన్లో ప్రార్థన చేసేసాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారా దేవుని బిడ్డలారా, ఈమె పేరు దేవుని బిడ్డలారా మరి ఏం పేరు అంటే రాహిల్. వాళ్ళ ఇంటి పేరు కౌరు. దేవుని బిడ్డలారా రేచెల్ కౌరు. మలేసియాలో దేవుని బిడ్డలారా పెనాంగ్ నుంచి కౌలాలంపూర్కు 350 కిలోమీటర్లు ఉందంట. 350 కిలోమీటర్లు.
దేవుని బిడ్డలారా, మలేసియాలో పెనాంగులో వీళ్ళు కాపురం ఉంటారు. ఈమె ఉద్యోగము కౌలాలంపూర్కు అంటే 350 కిలోమీటర్లు దూరం. ఒకసారి వినండి. ఇప్పుడు మనకు విజయవాడకి ఎంత దూరం ఉంది? లాంగ్ దాదాపు 350 కిలోమీటర్లు ఉంది. మనకు విజయవాడకు 350 కిలోమీటర్లు ఉండొచ్చు. ఈమెకు కూడా 350 కిలోమీటర్లు. ట్రైన్లు అయితే 4 గంటలు పడుతుందంట, విమానములు అయితే గంట పడుతుందంట. వివిధ కారణాల రీతియా పెనాంగులో నివాసం ఉంటున్న రేచల్ కౌలాలంపురములోని తన ఉద్యోగానికి రోజు విమానములో వెళ్ళి వస్తుంది. టీనేజ్ పిల్లలు ఉన్నారు, వారికి తల్లి అవసరం ఎక్కువ అంటుంది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా తల్లులు తమ పిల్లలకు ఇవ్వాల్సిన సమయం గురించి ఈ భారతీయ తల్లి కథనం గుర్తు చేస్తుంది అనిస్తూ, ఈమె గురించి ఇంకా చాలా స్టోరీ ఉంది. ఇదల్లా నేను చదివి మీకు చెప్పను. కానీ దేవుని బిడ్డలారా, ఈమె దేవుని బిడ్డలారా మరి రోజు 350 కిలోమీటర్లు విమానంలో ప్రయాణం చేస్తుంది. ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తుంది? పెనాంగు నుంచి కౌలాలంపూర్కు ప్రయాణం చేస్తుంది. ఈమె ఎక్కడ ఉద్యోగం చేస్తుందంటే దేవుని బిడ్డలారా, కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో ఎదుటనే ఆమె ఎయిర్ ఏసీలో బిజినెస్ మేనేజర్గా ఈమె పనిచేస్తుంటుంది. ఈమె దేవుని బిడ్డలారా వారానికి ఒకసారి తన ఇంటికి వెళ్ళేది, భర్త 2 పిల్లలను చూసుకునేది. అయితే ఈ టీనేజ్ విషయంలో ఈ పిల్లలు ఎదుగుతున్న సమయంలో తల్లి తన దగ్గర ఉండాలని ఏం చేసిందంటే దేవుని బిడ్డలారా వారానికి ఒకసారి పోవడం మానేసి భర్తతో మాట్లాడుకొని ఆఫీసులో మాట్లాడుకొని దేవుని బిడ్డలారా ఆ ఆఫీసు వాళ్ళు కూడా ఈమెకు రానుపోను రాయితీ ఇవ్వడం వలన దేవుని బిడ్డలారా ఖర్చులు తగ్గింది. ఆమె అక్కడ ఉండడం వలన హోటల్ ఖర్చులు, రూముల ఖర్చులు, తిండి ఖర్చులు, కాఫీ ఖర్చులు, టీ ఖర్చులు, దేవుని బిడ్డలారా ఇవన్నీ ఖర్చులు ఎక్కువైపోయినాయి అంట. ఎట్ట చేయాలని చెప్పేసి దేవుని బిడ్డలారా ఆమె ఇంకా ట్రైన్లో వెళ్ళాలంటే కష్టము, బస్సులో వెళ్ళాలంటే కష్టము అని చెప్పేసి ఏం చేసేదంటే ఆ విమానంలో దేవుని బిడ్డలారా పోను 1 గంట, రాను 1 గంట. అయితే దేవుని బిడ్డలారా ప్రతి దినము ఈమె ఏం చేస్తుందంటే 4 గంటలకి వేకుజామున లేస్తుందంట. 4 గంటలకి వేకుజామున లేచి దేవుని బిడ్డలారా ప్రతి దినము కూడా దేవుని బిడ్డలారా ఈమె ఏం చేస్తుందంటే ప్రభుతో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుందని ఇందులో రాశారు. చప్పట్లు కొట్టి ప్రభును గణపరుస్తారా? ప్రభుకు మహిమ కలుగునుగాక. నేనెందుకు మీ ఎదుట పెడుతున్నానంటే దేవుని బిడ్డలారా ఒక కట్టు కథ కాదు, ఒక డూప్లికేటు అల్లుకొని వచ్చినది కాదు. దేవుని బిడ్డలారా నీకు ప్రభుతో సహవాసము సంబంధము తెగిపోయిందా, బలపడుతుందా? ప్రతి దినము దేవుని బిడ్డలారా ఈమె ఆ విధంగా ప్రార్థన చేస్తుందంట. ప్రతి దినము విమానంలో ప్రార్థన చేస్తుందంట. ఎక్కడ ప్రార్థన చేస్తుందంట? విమానంలో కూడా ప్రార్థన చేస్తుందంట. ఇంటికి వాళ్ళ ఎయిర్పోర్టుకు చాలా దగ్గరంట. ఆమె ఒకతే కారు నడుపుకుంటూ వెళుతుందంట. దేవుని బిడ్డలారా కారు నడుపుకుంటూ వెళ్ళి కారు అక్కడ పెడుతుందంట. దేవుని బిడ్డలారా 5:55కు ఉదయకాలన్నే ఆ యొక్క విమానం బయలుదేరి దేవుని బిడ్డలారా అక్కడికి 1 గంట కాలం వెళుతుంది. దేవుని బిడ్డలారా ఆ గంట సమయంలో దేవుని బిడ్డలారా సెల్లు చూడకుండగా మరి ఏమి చూడకుండగా దేవుని బిడ్డలారా ప్రతిరోజు కూడా ఆమె ప్రార్థన చేస్తుందని ఇక్కడ ఇచ్చారు. నేను ఆ మాటను కూడా ఇక్కడ అండర్లైన్ చేశాను. ప్రతిరోజు విమానములో ఉదయం పూట కాసేపు ప్రార్థన చేసుకుంటాను అని క్లియర్గా ఆమె సాక్ష్యం ఇచ్చింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి ఆ విమానములో కూడా ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. ప్రతి దినము 4 గంటలకు లేస్తుంది. దేవుని బిడ్డలారా ఆఫీస్కు వెళ్తుంది 300 కిలోమీటర్లు. మరలా రాత్రికి 7 కల్లా ఇంటికి వస్తుంది. దేవుని బిడ్డలారా చూశారా? అప్పుడు అంటుంది ఆమె, నేను ఇంటికి వచ్చి నా భర్తను నా 2 పిల్లలను చూసుకునేపు నా కష్టమంతా మరిచిపోయి నాకు సుఖము, సంతోషం, ఆనందం కలుగుతుందని చెప్పగలుగుతుంది ఒక స్త్రీ. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భర్త అయితే హౌస్ వైఫే భర్త. ఇప్పుడు స్త్రీలు హౌస్ వైఫ్లు చాలామంది ఉంటున్నారు, కానీ ఈయన భర్త హౌస్ వైఫ్ ఇంటికానే ఉంటాడంట. చూశారా? పిల్లలను స్కూల్కి ఏమండి 2 ఉద్యోగం చేసే కష్టము, మరి పిల్లలను నువ్వు స్కూల్కి ఇడిచి రావాలా, తెచ్చుకోవాలా, ఇదంతా నువ్వు చక్కగా బాధ్యత చేయమని. ప్రభుకు మహిమ కలుగునుగాక. రేపొద్దున రాజు ఇడిచిపెచ్చినాము పావుని కూడా ఒకటి స్కూటీ కొనియాల. ప్రభుకు మహిమ కలుగునుగాక.
జాన్సమ్మ కూడా ఒక సుడి కొనియాలా? కొనుక్కుంటారు ఇద్దరు అక్కజెల్లెళ్ళు ప్రభుకు. ఎందుకు? పిల్లల్ని ఇటుకాలం తెచ్చుకోవాలి కదా. బాధ్యత, తల్లి బాధ్యత. చూశారు ఇక్కడ అంత ఏకొన లేస్తుందంట. లేచి భర్త కొండి పెట్టుకొని పిల్లల కొండి పెట్టుకొని దేవుని బిడ్డలరా బిజీ బిజీ అయిపోతూ కూడా ఈ మానవులు మాత్రము దేవునితో మాట్లాడడము, దేవునితో సంభాషణ చేయడము, దేవునితో చెప్పుకోవడము, దేవుని దగ్గర మనవి చేయడం మాత్రము ఆమె మర్చిపోలేదని ఈ సాక్షి నీసుకొచ్చేసింది. మరొకసారి చప్పట్లు కొడతారా? ప్రభుకు మహిమ కలుగును గాక. నేను చెప్పేది అబద్ధమా వాస్తవమా? చెప్పండి, అబద్ధమా వాస్తవమా? మరి చూశారా? ఆమె చెప్పిన ఒక్క మాట చదివి నేను మీకు వినిపిస్తాను. తర్వాత మీరంతా చదువుకోండి, ఇదంతా చాలా ఉంది. దేవుని బిడ్డలారా, నా పిల్లల కోసం, నా కొడుకు 12 సంవత్సరాలు, నా కూతురికి 11 సంవత్సరాలు, వారు ఎదిగే సమయం. నేను వారానికి ఒకసారి కనబడితే వాళ్ళ తిండి, హోంవర్క్లు, ఎమోషన్స్ ఎలా తెలుస్తాయి వారికి నేను కావాలి. అందుకే ఈ మార్గం కష్టమైన సరే ఎంచుకున్నాను. నా ఆఫీసులోని కలీగ్స్ నన్ను అర్థం చేసుకొని సహకరిస్తారు, ఇంట్లో నా భర్త. అందుకే రోజంతా ఎంత కష్టపడినా ఇంటికి చేరి నా పిల్లలు ముఖాలు చూసేసరికి, నా భర్త ముఖం చూసేసరికి నా కష్టమంతా పోతుంది అంటుంది. చూశారండి, భర్త కూడా ఎంత మంచివాడో చూశారా? భర్త కూడా మంచివాడు. ఆ విధంగా ప్రతి దినము తెల్లవారుజామున లేచి ఇప్పటికి దేవుని బిడ్డలరా 200 రోజులైందంట ఆప్షన్ పడకుండా తిరుగుతుందంట. ఎన్ని రోజులు? 200 రోజులు. 350 కిలోమీటర్లు. ఒక్కటి కారు నడుపుకుంటూ పోతుంది, ఎయిర్పోర్ట్లో పెడుతుంది, అక్కడి నుంచి విమానం ఎక్కుతూ పోతుంది, మళ్ళీ అక్కడ చూసుకుంటూ వస్తుంది, మళ్ళీ ఇంటికి పోతుంది. ఇవన్నీ ఒక తల్లి బాధ్యత తీసుకున్నది కనుక ఆమె పడే కష్టానికి స్త్రీలకు ఒక మెలకువ రావాలి. ఆమె కష్టపడుతూ ప్రార్థన కూడా దేవునితో సవాసం కలిగి ఉందని ఇది ప్రపంచానికి తెలియాలి, మనుషులకు తెలియాలి. ఇది ఒక క్రైస్తవులకు కాదు, పేపర్కి వచ్చిన ప్రతి ఇంటికి అందరికీ తెలియాలని. అవునా? ఇది ఒక పేపర్, సాక్షి పేపర్ క్రిస్టియన్ వాళ్ళకి వెళుతుందా? అందరికి వస్తుందిగా. హిందువులకు వెళుతుంది, ముస్లింలకు వెళుతుంది, ప్రతి వాళ్ళకి వెళుతుందిగా. మరి అందరూ చదువుతారుగా. చూశారా? గనక ఒక తల్లిగా నీ పిల్లల ఎడల బాధ్యత ఎంత తీసుకున్నావు? నువ్వు ప్రార్థన ఎంత కలిగి ఉన్నావు? నువ్వు వ్యక్తిగతంగా కలిగి ఉండవు. ఆమె వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుంది తెల్లవారుజామున ఆ యొక్క విమానంలో కూడా. దేవుని బిడ్డలరా, మరి యేసు ప్రభుల వారు కూడా చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ దేవుని బిడ్డలరా వ్యక్తిగతమైన ప్రార్థన చేయాలని ప్రభు చెప్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే, హల్లెలూయా. ప్రార్థన కాలము పాడదాం. బహుప్రియమాయెను సుధా, జయ జయ దేవసుధా, జయ జయ విజయ సుధా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకొకసారి ఒక్క మాట చెప్పి నేను ఇంకా వాక్యంలోకి వెళ్తాను. అక్కడ చూడండి ఏముందంటే, ఉదయాన్నే 4 గంటలకు లేచి, ఎన్ని గంటలకల్లా? చాలామంది పొద్దు పొడిచిన కూడా లేవరండి. ఎంత పొద్దు పొడిచిన కూడా. నేను నిన్ననో మొన్ననో కొరియన్కు పాస్టర్కు పిల్లలకు ఒక మాట చెప్పాను. ఏం మాట అంటే, రై
మేము 7 మందిమి సంతానము, మా అమ్మకు మా నాయనకు 7 మంది సంతానములో మరి శేఖరన్న మా బొజ్జనను 3 అన్నను బాగా చూసినాడు. ఎర్రమొట్టములు అన్న బ్యాచీలు నడిపేవాడు. మరి శేఖరణలో కూడా బ్యాచీలు ఉన్నాయి. మీకు కూడా అన్న వచ్చినట్లే అక్కడనే చేసినాడు శేఖరణల దగ్గర కూడా. దేవుని బిడ్డలారా, అయితే దేవుని బిడ్డలారా, అందరూ నీళ్ళు తెచ్చుకుంటుంటారు. వీధిలో దారిలో గడియాలు కట్టుకొని పోతుంటారు. మంచం మీద బాగా పనుకొని నిద్రపోతుంటాడు. నేను అనుకునేవాడిని, అప్పట్లోనే నేను అనుకునేవాడిని ఏమనంటే, మా అన్న బాగుపడతాడు మా అన్న బాగుపడతాడు ఇంత నిద్రపోతున్నాడని. నాది ఏందో తెలుసా, ఈ నుంచి ఆ లాస్ట్ వరకు నా కనుల గణపతి అక్కడ కానీ ఈ లాస్ట్ ఇక్కడ కానీ నా కాడికి ముందు ఎవరు లేవకూడదు. నిజం, నా కాడికి ఎవరు ముందు లేవదు. లేచారంటే వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు ఎద్దులకు పై గడుక్కుంటున్నారు, వారు ఎద్దులకు మేత పెడుతున్నారు, వాళ్ళు ఎద్దులకు నీళ్ళు దాపుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు. వాళ్ళ కాడికి ముందు నేను లేవాలని చెప్పి ముందు లేచేవాడిని. ఆ కష్టాన్ని దేవుడు చూశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. వీడు సోమరుడు కాడు, వీడు బద్ధకస్తుడు కాదు, వీడు పౌరుషం కలిగిన వాడు, వీడు నా పనికి అవసరం వచ్చాడని దేవుడు ఏం చేశాడంటే నిలబెట్టుకున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె 4 గంటలకు లేచేది. నేనంట, నీ కొరకు లేస్తున్నావు కానీ దేవుని కొరకు ఎప్పుడు లేస్తున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. బైబిల్లో ఒక మాట రాయబడింది, ఎందుకు తెలుసా? తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణం పెట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడు. దానికి పరలోకం కూడా సంపాదించుకుంటాడు. దేవుని కొరకు నీ ప్రాణం ఎంత, దేవుని కొరకు నీ అవయవాలు ఎంత, దేవుని కొరకు నీ దేహం ఎంత మట్టుకు ఉపయోగపడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నీ దేహం ఉపయోగపడితే నీ దేహాన్ని దేవుడు తప్పక దాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ విధంగా యేసు ప్రభుల వారు వ్యక్తిగత ప్రార్థన తప్పక చేయమని చెబుతున్నాడు. చెప్పాడా లేదా? తట్టి లేపుతున్నాడా లేదా? తట్టి ప్రోత్సాహం చేస్తున్నాడా లేదా? తట్టి ఎంకరేజ్ చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడుగా. నీవు ఏం చేయాలా? నీవు ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని స్వరం వినగలుగుతావు, నీకు దేవుని ప్రత్యక్షత కలగలుగుతుంది. దేవునికి నీకున్న సంబంధం వలన నీ ఆత్మీయ జీవితం బలపడే అనేకమైన గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా అని ఈ మాటలు చెబుతూ ఒక భక్తుడు అంటాడు, ఏమంటాడంటే దేవుని బిడ్డలారా, ఈ ఏకాంత ప్రార్థన అంట మనసుకు తృప్తి కలిగేలా ప్రార్థించగలుగుతామంట. ఏకాంత ప్రార్థన ఎలాంటిదంట? మనసుకు, హృదయానికి, అంతరంగానికి తృప్తి కలిగేలా ఏకాంత ప్రార్థన చేయగలుగుతావు. ఒకవేళ ఏకాంత ప్రార్థన లేకపోతే నీ మనసు కానీ నీ హృదయం కానీ తృప్తి అసలు పడలేదు అని చెప్పగలుగుతున్నాడు. తర్వాత ఇంకా ఏమని చెప్పగలుగుతున్నాడంటే దేవుని బిడ్డలారా, ఏకాంత చోటు లేకపోతే రహస్య ప్రార్థన చేయుటకు నీకు వీలు అసలు కాదు అని చెప్తున్నాడు. చూశారా? ఈ దినము నుంచైనా దేవుని బిడ్డగా చెబుతున్నాడు, దేవుని బిడ్డగా, దేవుని విశ్వాసిగా వ్యక్తిగత ప్రార్థన చేయటానికి భక్తి పూర్వకంగా కొంత సమయాన్ని గడపటానికి నువ్వు స్థలాన్ని, సమయాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. చపర్లు గట్టిగొట్టు ప్రభును గణపరచుదును గాక. ఈ వ్యక్తిగత ప్రార్థన ఎట్లుంటుందంటే వాస్తవంగా, సూటిగా, యథార్థంగా పశ్చాత్తాపం కలిగి ఉంటుంది దేవుని దగ్గర ఒప్పుకొనటానికి. వ్యక్తిగత ప్రార్థన. ఈ వ్యక్తిగత ప్రార్థనలో బైబిల్లో దేవుని బిడ్డలారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, షిమోను, పేతురు, పౌలు, యోహాను వీళ్ళందరూ వ్యక్తిగత ప్రార్థనలు చేసి
గొప్ప గొప్ప కార్యాలు దేవుని మహిమ వలన వాళ్ళు చూశారు. మరొకసారి చప్పట్లు కొట్టి ప్రభుని ఘనపరచుదాము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తిగత ప్రార్థన చేయటానికి, నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయటానికి యేసు ప్రభు కూడా ఏం చేశాడంటే మనకు మాదిరి ఇచ్చిపోయాడంట. యేసు ప్రభు ఏం చేశాడు? మనకు మాదిరి చూపించాడు యేసు ప్రభుల వారని మత్తయి సువార్త 14:23 ఒక వాక్యం రాయబడింది, చదవండి. మత్తయి సువార్త 14:23 ఒక మాట రాయబడింది. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ 14:23 దేవుని బిడ్డలారా, కొండ ఎక్కిపోయాడు యేసు ప్రభుల వారు. ఉందండి అక్కడ ఏముంది? 14:23 దేవుని బిడ్డలారా, ఆయన ఆ జన సమూహం పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఇప్పుడు జన సమూహం పంపివేశాడా లేదా? ఏమో చెప్పండి. ఎవరిని పంపివేశాడు? జన సమూహములను. వాళ్ళు పురుషులు కావచ్చు, వాళ్ళు స్త్రీలు కావచ్చు, వాళ్ళు ఇంకా ఎవరైనా, ఏ వయస్సులో ఉన్న వాళ్ళైనా కావచ్చు. వారందరినీ పంపివేసి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడంటే ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి, ఏకాంతముగా కొండెక్కిపోయి. చూశారా దేవుని బిడ్డలారా, ఏకాంతముగా కొండెక్కిపోయాడు. ఇప్పుడు మీరు కొండలను ఎక్కమని చెప్పడం లేదు, కానీ దేవుని బిడ్డలారా ఏకాంతంగా మీరున్న ఇంట్లోనే మీరు ప్రార్థన చేసుకోండి. మన పాశ్రమ ఏం చేసేదంట చెప్పేది, దేవుని బిడ్డల ఇంట్లోనంట అందరూ పనుకునేక్క మేలుకుండి ప్రార్థన చేసేదంట. అందుకే నేను ఈ కృప పొందుకున్నానని చెప్తుంది. వాళ్ళమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ అక్కలు అందరూ పనుకొని నిద్రపోతారుగా. అప్పుడు అందరూ ఇంకా ఎవరికి కనబడకుండా, ఎవరికి తెలియకుండా అట్లా రాత్రిలో పాశ్రమ ఏం చేసేదంటే ఏకాంతంగా ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు ఆమె స్థితిని మార్చాడు. అనేకులకు తల్లిగా ప్రభు పెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూశారా, ఏకాంత ప్రార్థన యేసు ప్రభు చేశాడు. అంటే మనం కూడా చేయాలన్నా చేయకూడదనే చెప్పిన వాడు చేసి చూపించాడా లేదా? ఏనా చెప్పినాడు కదా. మత్తయి సువార్తలో ఏం చేశాడు? చెప్పాడా? నీవు అన్నాడు. అంటే నువ్వు వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన నువ్వు చెయ్యి అని చెప్పిన వాడే ఆయన చేసి చూపించాడు. ఆయన ఆ విధంగా వ్యక్తిగత ప్రార్థన చేయడం వలన దేవుని దగ్గర నుండి అభిషేకాన్ని పొందుకొని, దేవుని దగ్గర నుండి శక్తిని పొందుకొని, దేవుని దగ్గర నుంచి ఆ మహిమను, ప్రభావమును పొందుకొని, దేవుని దగ్గర నుంచి, దేవుని బిడ్డలారా గొప్ప బైబిల్ రాయబడింది, ఆయనకు ప్రభు శక్తి ఉండేనని రాయబడింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏముండేదంట? ప్రభు శక్తి ఆయనకు ఉండేను. దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రభు శక్తి ఆయనకు ఏ విధంగా రాగలిగిందంటే ఈయన వ్యక్తిగతంగా ఏకాంతంగా ప్రార్థన చేస్తూ కొండ ఎక్కిపోయి ప్రార్థన చేశాడు. అరణ్యములకు వెళ్ళి కూడా ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు శక్తి కలిగి ఉన్నాడు గనక అది ప్రజల మధ్యలో, అది సమాజ మందిరములో, అది ఘనుల ఎదుట, అది పెద్దల ఎదుట కూడా ఆయన ఏం చేశాడంటే కనపరచగలిగాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అక్కడ దేవుని బిడ్డలారా కొండ ఎక్కిపోయి ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా మార్కు సువార్తలో 1:35 అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశాడని రాయబడింది. దేవుని బిడ్డలారా ఆ మార్కు సువార్త 1:35 కూడా ఆయన అరణ్యములకు వెళ్ళి ప్రార్థన చేశాడని రాయబడింది. చాలు చాలు, ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి దేవుని బిడ్డలారా. దేవుని వాక్యము మనందరితో కూడా ఏమని మాట్లాడుతుందంటే, ఏముందంట? ఇంకా చీకటిగా, ఏమంట? ఇంకా చీకటిగా ఉన్నప్పుడే. చూశారా దేవుని బిడ్డలారా, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? చెట్లు నరకటానికి వెళ్ళాడా? ఏమండి?
చెట్లు నరకటానికి వెళ్ళాడా? కాదు కాదు కాదు. మరి ఇప్పుడు మనలో చీకట్లు ఉన్నప్పుడే మినుము కోతలు కొయ్యనికి పోతున్నారు లేదమ్మా? చీకట్లు ఉన్నప్పుడే నాలుకెళ్ళేసి ఏమక్క మినుము కోతలు పోయినాక, శనగ కోతలు పోయినాక, కంది కోతలు పోయినాక కదా, 4 గంటలకి లేచి ఆఫీసులకు, 4 గంటలకి ఏకొని లేచి ఉద్యోగాలకు పరిగెత్తిపోతున్నారు ప్రజలు. మంచిదే, చేసుకోవాలి. అయితే యేసు ప్రభువారు, మీరు కూడా, నేను చీకట్లో లేచి ప్రార్థన చేశాను కనుక మీరు కూడా వ్యక్తిగతంగా చీకట్లో లేచి ప్రార్థన చేయండి. ఆ దినమంతా కూడా మీకు ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా, ఆ దినమంతా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఆ దినమంతా మీకు ఎలాంటి భయంకరమైన విరోధత్వం వచ్చినా కూడా వాటిని జయించుటకు ఆ ప్రార్థన శక్తి మీకు సరిపోతుంది అని ప్రభువు తేటగా తెలియజేస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిళ్ళరా, ఆ రోమీలకు రాసిన పత్రికలో మనకు బాగా పరిచయమైన వాక్యం 12:12లో రాయబడింది. దేవుని బిళ్ళరా, ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి ఉండాలని వాక్యము మాట్లాడుతుంది. దేవుని బిళ్ళరా, అబ్బబ్బబ్బబ్బబ్బా, కొట్లాటుట యందు పట్టుదల కలిగి ఉండమని చెబుతుందండి. జగడాలు పెట్టుకొనుటలో బాగా పట్టుదల కలిగి ఉండమని చెప్తుందండి. కాదు కాదు దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయట యందు పట్టుదల. నువ్వు గంటల కొద్దీ చేయలేకపోతుంటావు, కానీ ఆ రేచెల్ కౌరు దేవుని బిడ్డలారా ప్రతిరోజు కూడా ఆ గాలిలో ఎగిరిపోతున్న విమానములో ఖచ్చితంగా కొంత సమయాన్ని ప్రభుతో మనవి చేసుకుంటుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు పని చేస్తూ కూడా ప్రభుతో మాట్లాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు చాలామంది పనులు చేస్తూ కూడా సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని మాట్లాడడం, ఇట్లా పెట్టుకోవడము, దేవుని బిడ్డల రంట్లు కడుక్కోవడము, ఏమా ఇట్లా పెట్టుకొని అట్లు దోమడాలు, దేవుని బిడ్డలు ఇట్లా పెట్టుకొని భర్తకు వడ్డించడాలు, అవునా? ఇట్లనే పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటారు దేవుని బిడ్డలారా. ఇంకా బట్టలు ఉతుకోవడము ఇట్లా పెట్టుకొని ఇంకా అన్నీ చేయడాలి. వీళ్ళతో మాట్లాడుతున్నారు, పనులు కూడా అవుతున్నాయి లేదా? అవుతున్నాయి కదా. చెల్లు మాట్లాడుతూనే ఉంటారు దేవుని బిడ్డలారా. ఈ పనులు అవుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే అసలు తింటూ కూడా మాట్లాడుతున్నారు ఈ మధ్య. తింటూ కూడా బాగా నలుముతూ, రొట్టె తింటూ, కూరగాయ తింటూ, చికెన్ తింటూ, మటన్ తింటూ, బిర్యానీ తింటూ, దేవుని బిడ్డ చెప్పు ప్రభుకు. వీళ్ళు తినేది వాళ్ళకి అర్థమైపోయిన వాళ్ళగా, మరి నేను నువ్వు అన్నం తింటావు కదా, తినన్నా మళ్ళీ చేస్తాం కానీ ఇంకా స్తోత్రం. సరే దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము తింటూ మాట్లాడుతున్నాం, నడుస్తూ మాట్లాడుతున్నాం, బైక్ నడుపుతూ మాట్లాడుతున్నాం, 4 వీలర్ నడుపుతూ మాట్లాడుతున్నాం, లారీ నడుపుతూ మాట్లాడుతున్నారు. ఏ వాహనం చేసే వాళ్ళు అది నడుపుతూ కూడా మాట్లాడే వాళ్ళని మనం చూడగలుగుతున్నాం. మాట్లాడుతున్నారుగా. అయితే మనుషులతో మాట్లాడుతున్న మంచిదే, కానీ మరి పోషించే దేవునితోని, కాపాడే దేవునితోని, సంరక్షించే దేవునితోని, నీకు చేయుతనిచ్చే దేవునితోని, నీకు మేలు చేసే దేవునితోను, నిన్ను స్థిరపరిచే దేవునితోని, నిన్ను బలపరిచే దేవునితోని, నిన్ను స్వస్థపరిచే దేవునితోని, నిన్ను దీవించే దేవునితోని, నిన్ను దారిద్ర్యతల నుండి, నిన్ను శాపముల నుండి బయటకు తీసే దేవునితోని నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడగలుగుతున్నావా? నీవు మాట్లాడాలని యేసు ప్రభువు నిన్ను తట్టి లేపుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నీవు నీ గదిలోనికి వెళ్ళి, నీ రూమ్లోకి వెళ్ళి, నీ గుడిసెలోకి వెళ్ళి, నీ కలిగిన స్థలంలోకి వెళ్ళి నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. రహస్యంగా చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకు జవాబు రావడం లేదని, ప్రార్థనకు దేవుని స్వరం వినడం లేదని, ప్రార్థనకు దేవుని ప్రత్యక్షత లేదని నిరుత్సాహపడకండి, కృంగిపోకండి. ఆయన నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు సమయాన్ని బట్టి పరలోకముడు తన దూతను పంపి రక్షించుటకు, కాపాడుటకు, మేలు చేయుటకు, నిన్ను భద్రపరచుటకు ఆయన నమ్మదగిన వాడు.
చప్పట్లు కొట్టు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో దానియేలు ఉన్నాడు. ఈయన వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు, లేదా తన ఇంటిలో ఏం చేస్తున్నాడు? వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలుకి ఏమైనా దేవుని స్వరం వినపడుతుందా? దానియేలుకు ఒక కళ వచ్చిందా? దానియేలుకి ఏమైనా ఒక దర్శనం వచ్చిందా? లేదు. ఇలాంటివి ఏం లేవు దానియేలు గారికి. కానీ దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో తెలుసా? దానియేలును సింహాల బోనులు వేశారు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దేవుడు ఏది చేయాలని అది చేశాడు. సింహాల నోళ్ళు మూయించి దానియేలును ఏం చేశాడు? కాపాడగలిగి. నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ కన్నీల్లో ఒక రోజున నీకు తప్పక జవాబులు ఇవ్వగలుగుతాయి. ఆ ప్రార్థనకు ఫలితం నీ కన్నులతో నీవు మహా అద్భుతం దైవం వలన చూడగలుగుతావు. ప్రార్థన వ్యక్తిగతంగా చల్లారిపోయింటే, ప్రార్థన వ్యక్తిగతంగా దిగజారిపోయింటే, ప్రార్థన వ్యక్తిగతంగా వెనకబడిపోయింటే, ఈ దినం నుండి స్టార్ట్ చేసి మొదలుపెట్టి ఆ ప్రార్థనకు ప్రభావము, ప్రతిఫలం నువ్వు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలంట? ఆ మత్తయి సువార్త 6:6 ఒకసారి మూలవాక్యం చూడండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చేయుటకు నీకు శక్తి ఉండగలిగితే, ఇది చేయుటకు నీకు సహనం ఉండగలిగితే, ఈ ప్రార్థన చేయుటకు నీ అవయవాలను నువ్వు మలుచుకోగలిగితే, రహస్యంగా చూచుచున్న దేవుడు నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు, రెట్టింపు దేవునిస్తాడు. బహిరంగంగా నీకు ఆయన మేలు చేయగలుగుతాడని దేవుని వాక్యం చెబుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవ లోకానికి ఆ రోమిలకు రాసిన పత్రికలో మరొకసారి తేటగా దేవుని పిల్లలకు తట్టి లేపుచున్నాడు. ప్రార్థన యందు మీరు పట్టుదల కలిగి ఉండుడి. స్తోత్రం. హల్లెలూయా. దేంట్లో పట్టుదలంట? ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థనలో ఆత్మ తీవ్రత కలిగి ఉండండి. ప్రార్థనలో మీరు ఆసక్తి కలిగి ఉండండి. ప్రార్థనలో మీరు రెట్టింపు కలిగి ఉండండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము నుంచి ప్రభువా అట్టి ప్రార్థన చేటకు నువ్వు కృప చూపించునైనా మనం ప్రార్థన చేద్దాం. ఈ మాటలు ప్రభు మన వినికిడులు దీవించి ఆశీర్వదించును గాక. అందరు కళ్ళు మూసుకోండి, మనము ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఒక్క 5 నిమిషాలు నాతో పాటు కూడా అందరూ దేవుని బిడ్డలారా ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా అండి. దేవుని బిడ్డలారా, నువ్వు పెద్ద మొక్కల్లా ఉండలేకపోతే చక్కగా నిలబడి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు తప్పక ఆయన సహాయం చేయబోతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈ దినము తండ్రి ప్రభువా, ఎన్నోసార్లు మేము ఆ వాక్యాన్ని చదువుకున్నాము, ఎన్నోసార్లు మేము ఆ యొక్క వాక్యాన్ని విన్నాము ప్రభువా. అయ్యా అయ్యా అయ్యా, ఆ యొక్క వాక్యం ద్వారా మరలా మీరు మమ్మల్ని తట్టి లేపుచున్నారయ్యా. వ్యక్తిగత ప్రార్థన చేయాలని మీరు మాతో మాట్లాడగలుగుతున్నారయ్యా. నీవు పురుషుడవైనా, నీవు స్త్రీవైనా, నువ్వు యవనస్తుడవైనా, నువ్వు యవనస్తురాలివైనా, నీవు వ్యక్తిగతంగా ప్రభుతో నువ్వు మాట్లాడగలిగితే, నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రభును దగ్గర మనవి చేయగలిగితే, దానికి తప్పక రహస్యం ముందు చూస్తున్న దేవుడు నీకు న్యాయం చేస్తాడు అని వాక్యం చెప్తుంది. ఆయన తప్పక ఫలితం ఇస్తాడని చెబుతుంది వాక్యం. దేవుని బిడ్డలారా, నిజంగా నాయన వారములో కనీసము రోజుకునైనా వ్యక్తిగతంగా రోజుకు ఒక 10 నిమిషాలు నేను ప్రార్థన చేసుకుంటానయ్యా. అవును తండ్రి, దేవా, కౌలల్పురములో మేనేజర్గా ఉద్యోగం చేసే తండ్రి రేచెల్ కౌరు తండ్రి,
ఆమె గురించి లోకానికే తండ్రి ప్రభువా తెలిసినట్లుగా సాక్ష్యం ఇచ్చిందయ్యా. ప్రతి దినము కొంత సమయాన్ని నేను ప్రభుతో మాట్లాడుతున్నాను, కొంత సమయం నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఈ మానవులో కూడా. అవును దేవుని బిడ్డలారా, ఆమె అంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన భర్తను మర్చిపోకుండా, తన పిల్లలను మర్చిపోకుండా విమానములో కూడా కొంత సమయాన్ని నేను ప్రార్థన చేస్తున్నానని ఆమె సాక్ష్యం ఇచ్చింది కదా. సహోదరి, సహోదరుడా, ఆమె ప్రార్థన చేసుకుంటుంది తన కొరకు, తన కుటుంబం కొరకు. ఈరోజు నీవు నీ కుటుంబం కొరకు, సంఘం కొరకు, పరిచర్య కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? అవునండి. నీవు ధన్యుడు కావాలన్నా, నువ్వు ధన్యురాలు కావాలన్నా ప్రార్థనలో పట్టుదల ఉండాలి, ప్రార్థనలో నీకు ఆత్మ తీవ్రత ఉండాలి, ప్రార్థనలో నువ్వు బలపడాలి. తల్లి బాధ్యతగా చూశారా ఎంత కష్టపడుతుందో? ఓ తల్లిగా నీవు కష్టపడాలని, ఓ తండ్రిగా నువ్వు కష్టపడాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అందరం ప్రార్థనలో ఉందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. సర్వాధికారివైన మా యేసు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయనా, నీకు స్తుతి దేవా, నీకు స్తోత్రాలు స్తుతులు తండ్రి. ఇంతవరకు తండ్రి వ్యక్తిగతంగా ప్రార్థన చేయటకు ఆ వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతో మీరు ప్రోత్సాహపరిచారు, ఎంతో మీరు ఆ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు నైనా. వ్యక్తిగత ప్రార్థన అది యథార్థంగా, అది స్పష్టంగా, ఏ లోపము లేకుండా ఉంటుందని తండ్రి వాక్య వెలుగులో మేము చూడగలిగాము తండ్రి. అవును తండ్రి, ఈ దినము నుంచి మాకు వ్యక్తిగతమైన ప్రార్థన చేయుటకు అట్టి నీ కృప నా మీద ఉండునట్లు సహాయించండి దేవా. అట్టి నీ దయ నా మీద ఉండునట్లు సహాయించండి దేవా. అట్టి ప్రార్థన చేయుటకు నీ అనుగ్రహం నా మీద ఉండునట్లు సహాయించండి దేవా. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా, నీకు స్తుతి దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. అయ్యా అయ్యా, విత్తబడిన ఈ మాటలు నాయనా 30-60 తండ్రి నూరంతలుగా నైనా నువ్వు ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తూ దేవా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. నాయనా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. నాయనా దేవా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నెమ్మది లేని బిడ్డలకు నెమ్మది మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆరోగ్యం లేని వారికి తండ్రి మీరు ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభువా. అయ్యా నాయనా ప్రభువా, వివాహం కాని వారికి వివాహం అవుట కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు స్తోత్రాలు నైనా ప్రభువా. సంతానం లేని బిడ్డలకు సంతానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు నైనా. నిబిడలు చేస్తున్న ఉద్యోగములలో వ్యాపారాలు దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. చాలా మంది రాలేదు నైనా, వారిని క్షమించండి నా తండ్రి ప్రభువా. అయ్యా మీ యొక్క రెక్కల కింద నైనా ప్రభువా వచ్చిన బిడ్డలు రాని బిడ్డలు కూడా భద్రపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. రేపు ఆదివారం తండ్రి బల్ల కార్యక్రమం ఉంటుండగా నీ బిడ్డలందరూ కూడా రావటం కృప చూపమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తూ దేవా నీకు స్తోత్రాలు నైనా. ఈ ప్రార్థన తండ్రి ఆలకించండి దేవా. మేమందరం కూడా వ్యక్తిగత ప్రార్థన చేస్తూ తండ్రి ఆ ప్రార్థనకు ఫలితాన్ని మా కళ్ళతో చూచినట్లుగా, మా జీవితంలో ఆ యొక్క అద్భుతాలను చూచినట్లుగా మీరు సహాయించండి. మహిమ పొంది కృప చూపించి దేవా ఘనత మహిమ ప్రభావాలు పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.